హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 26వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అగ్ని ప్రేమ్ క్షిపణి అనేటువంటి పరీక్ష కోసము రావడం జరిగింది. ఇది డిఆర్డిఓ, మనకు రక్షణ అదేవిధంగా పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేసింది. సో దీన్ని నేపథ్యం చూసినట్లయితే రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రేమ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ బుధవారం విజయవంతంగా ప్రయోగించిందంట. ఓకేనండి. సో ఈ క్షిపణి ఏదైతే అగ్ని ప్రేమ్ క్షిపణి ఉందో ఇది 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదిస్తుందన్నమాట. అయితే ఈ తరహా పరీక్ష చేయడం ఇదే తొలిసారి అన్నమాట. రైలు నుండి నింగిలోకి అగ్ని ప్రేమ్ పరీక్ష. ఓకేనండి. రైలు నుండి నింగిలోకి అగ్ని ప్రేమ్ క్షిపణిని విజయవంతంగా డిఆర్డిఓ ఈ పరీక్షను విజయవంతం చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి అంశం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నమాట. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 ఏళ్ళు జైలు శిక్ష. ఇది అంతర్జాతీయ అంశం కింద చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ప్యారిస్ సంబంధించిన క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సో ఎందుకంటే ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుండి అక్రమంగా నిధులు పొందారన్న కేసు కన్ఫర్మ్ అయిందనమాట. దాని నేపథ్యంలో ఎవరైతే నికోలస్ సర్కోజీ ఉన్నారో ఇతనికి ఫ్రాన్స్ క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సో ఈ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓకేనండి, ఇది అంతర్జాతీయ అంశం. నెక్స్ట్, భారత సైన్యానికి మరింత తేజస్సు. అయితే భారత సైన్యానికి మరింత గగనతల తేజస్సు రానుంది అంట. దీనికోసం చూసినట్లయితే ఇందుకోసము తేలికపాటి ఈ తేజస్ యుద్ధ విమానాలు అన్నవి ఆ తేలికపాటి స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి యుద్ధ విమానాలు అన్నమాట తేజస్. సో వీటిని కొనేందుకు ఏదైతే ఎల్సిఏ సంస్థ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ దీంతో ఒప్పందం చేసుకుంది అన్నమాట. ఓకేనా, ఏవైతే తేజస్ యుద్ధ విమానాల కోసం. అయితే ఈ యొక్క ప్రాజెక్టు విలువ 62,370 కోట్లు. 62,370 కోట్లు దీని యొక్క ప్రాజెక్టు విలువ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, తేజస్ యుద్ధ విమానాలకు 2021లోనే ఫిబ్రవరిలో తొలి ఒప్పందం అన్నది కుదిరింది. సో దాని నేపథ్యంలో మనకు ఒక 83 తేజస్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. అయితే MiG-21 యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజస్ యుద్ధ విమానాలను తీసుకురాబోతున్నారన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్గా ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారు. అయితే దీని నేపథ్యం చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి ప్రధాని మోడీ గారు వర్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే రాజస్థాన్లోని బంసావాడ నుండి దీన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. సో ఇదండి ఈరోజు అంటే సెప్టెంబర్ 26వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి నేను వీటిని తయారు చేశానండి. సో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.